నమస్తే ప్రస్తుతం మనం నిజాంపేటలో ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించి ఫేజ్ 2లో ఉన్నాము. ఇక్కడ మార్నింగ్ కూల్చివేతలు జరిగాయి. ఏదైతే ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించి ముంగట పార్కింగ్ వరకు కూడా ప్లేస్ చేసి కొన్ని షెడ్లు కావచ్చు లేకపోతే కొన్ని ఇల్లు నిర్మించుకున్నారంటూ కూడా మరి హైడ్రా వచ్చి కూల్చివేసింది. సో చాలా సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉంటున్నామంటూ కూడా బాధితులు చెప్తా ఉన్నారు. అసలు ఏంటి ఏం జరుగుతూ ఉంది ఏందనే రియాలిటీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పెద్దలు ఉన్నారు, ఒకసారి వారిని కలిసి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరమ్మా? అనిత. అమృత. ఏం జరిగింది? మార్నింగ్ ఎందుకు కూల్చివేశారు? ఎందుకంటే ఏం లేదు సార్, అక్కడ అపార్ట్మెంట్లలో మాకు రోడ్డు కావాలని, పెద్దగా కావాలంటే అలా ఇంకా చిన్నగా ఉన్నాయి, మై పెద్దగా ఉన్నాయి రోడ్లు, మై చాలా పెద్దగా ఉన్నాయి. మాయే గూలగొట్టాలంటారు. ఏదో పేదోళ్ళం ఇంద్రామిన్లో ఉన్నాం, కిరాయిలకో దేనికో ఉన్న వాళ్ళం ఉన్నాం. ఇంకా మా ఇంట్లో గూలగొట్ట నీకు వచ్చారు. మేము కట్టుకున్నాయి చేసినాయి అన్ని గూలగొడితే మేము ఏది ఉండాలి మరి? ఏ చెట్ల కింద రేవంత్ రెడ్డి ఇట్లనే చేయమన్నారా? గెలిచిండే అందుక కబ్జాలు చేయలేం కదా సార్, కబ్జాలు చేయలేం. మేము మాకు వచ్చిన జాగాలనే ఉన్నాము, మాకున్న స్థలముల ముంగట ఏదో కొంచెం ప్లేస్ వచ్చిందని మేము కట్టుకున్నాం, అంతవరకే. మేము రోడ్డు మీదకి వచ్చి కబ్జాలు చేయలేం సార్, రోడ్డు మీదకి వచ్చి కబ్జాలు చేయలేం. మేము ఉన్న స్థలాలనే ముంగట కట్టుకోరని నాయకులు చెప్తేనే కట్టుకున్నాం, అంతవరకే. అవి కూడా చెప్పకుండా మేము కట్టుకోకపోయే వాళ్ళం. ఏమంటలేరు వాళ్ళు, వచ్చి గూలగొట్టడమే సార్. మేము మాట్లాడనిస్తలేరు మమ్మల్ని, వచ్చి అంతా అది పెట్టడమే గూలగొట్టడమే, సామాన్ కూడా దియనిస్తలేరు. మరి మేము ఏడు ఉండాలి సార్? ఏదో పేదవాళ్ళకని ఇండ్లు ఇచ్చి గూలగొడితే మరి ఎట్లా అట్లా అక్కడ మాట్లాడతారు సార్. రేవంత్ రెడ్డి ప్రభుత్వమా వచ్చింది, ఇండ్లు గూలగొడుతురు సార్. మాకు నచ్చలే రేవంత్ రెడ్డి, మళ్ళా రావద్దు అనుకుంటున్నా, ఎట్లనో మాకు తెలియదు. ఇంద్రమ్మ ఇండ్లు గతంలో ఇచ్చినాయి, గతంలోనే ఇచ్చారు ఇవి, ఇప్పుడు ఇచ్చినాయి. ఇవి 14-15 సంవత్సరాలు ఇల్లు ఇచ్చి మాకు. ఈ స్టార్టింగ్ లో మేము వచ్చినప్పుడు అడవి ఇది, పెబేటోడిగా ఏం లేదు, ఇక్కడ పెబేటోడికి అసలు సానమే లేదు. మేము వచ్చినప్పుడు ఏదో పెబేటోళ్ళు మరి లేబర్ జనానికి మాకు గవర్నమెంట్ వాడు ఇల్లు ఇచ్చినప్పుడు నువ్వు అప్పుడే ఈయన కూడా చేయాల్సింది, అప్పుడే కట్టనీకుండా బందోబస్తు చేసుకోవాల్సింది. నువ్వు కట్టించినాక మాకు ఇల్లు ఇచ్చాక నువ్వు డెవలప్ అయిపోయాక మిట్రో పడ్డాక, మియాపూర్ రోడ్డు పడ్డాక, బైపాస్ రోడ్డు పడ్డాక మాకు పెద్ద రోడ్డు కావాలి, మాకు 40 ఫీట్ రోడ్డు కావాలి, 50 ఫీట్ రోడ్డు కావాలి, 30 ఫీట్ రోడ్డు కావాలంటే ఏం చేస్తారు సార్? మరి మేము పేదవాళ్ళం, మేము కష్టం చేసుకుంటే బతుకుతాం. ఏదో చిన్న షాప్ మా పక్కన పెట్టుకుని బతుకుతాం, రోడ్డు మీద కట్టలేక పక్కనగా కట్టుకున్నాం, బతుకుతున్నాం. ఇవాళ నాకు 30 ఫీట్ రోడ్డు కావాలని మా కోలు కొడితే మరి 30 ఫీట్ రోడ్డు అంటే అది కూడా చేయండి, 30 ఫీట్ రోడ్డు. మరి ఆడ 2 బిల్డింగులు పక్క పక్కన ఉన్నాయి, ఎత్తున్నాయి, మరి అది 30 ఫీట్ రోడ్డు వచ్చింది. అది మరి అది కూడా చేయాలి కదా. కనీసం సామాను కూడా తీసుకొని ఇక్కుంటాను, మీరు బర్ర వచ్చి కూల కొట్టేస్తే ఎట్లుంటది చెప్పండి? కనీసం మరి మిషన్లు పోయినాయి, 4 లక్షల మిషన్లు, ప్లాస్టిక్ సామాన్ నాశనం అయిపోయింది. మరి మొగుళ్ళు చచ్చిపోయిన వాళ్ళం ఉన్నాం, అన్ని ఉన్నాం. మరి ఎన్ని గోలు కొడితే అట్లా? మరి అన్ని న్యాయం చేయాలి. అపార్ట్మెంట్ వాళ్ళకి ఒక తీరు, మాకు ఒక తీరా చెప్పు. మరి లేబర్ జనం అన్నావు, లేబర్ జనాల నుంచే నీకు నీళ్ళు వస్తాయి, లేబర్ జనాల నుంచే డ్రైనేజ్ వస్తుంది, అన్ని లేబర్ జనాల నుంచే వస్తాయి. మరి ఉన్నది మేము లేదు, నీకు ఆనించి వచ్చింది చెప్పు. మరి ఆ రోజు నువ్వు అడ్డబెట్టపోయినావు. అసలు మేము ఏంటంటే రోడ్డు దేనికి వదిలామంటే పోనీలే, వాళ్ళైతే మనమైతే తిరగనీలే అనుకున్నప్పుడు నా రోడ్డు ఎంత ఉంది, మీ రోడ్డు ఎంత ఉంది ఒకసారి ఆలోచించండి. మాకు న్యాయం జరగాలి. కూల కొడితే అన్ని కూల కొట్టండి. మరి నువ్వు కూల కొట్టేవాడు సమానంగా అన్ని కూల కొట్టుకుంటూ పో. వాళ్ళు ఏం మొక్కలు తోముకుంటూ పోయినావు, మా ఏమో ఇల్లు అన్ని కూల కొట్టుకుంటూ పోయినావు. ఎట్ట మరి చెప్పండి? అందుకే మీ రోడ్డు బంద్ చేసాం. ఎవడు వస్తాడో చెప్పండి? 1,00,000 2 లక్షలు మాకు లాసు. ఆయన భార్య చచ్చిపోయింది, మిషన్లైనా ఒక్క మిషన్ కూడా బయటికి రాలే. రోడ్ల మీకు మరి ఇట్లా విడిగా వేసుకోవడం కరెక్ట్ కాదు కదా, గవర్నమెంట్ ప్లేస్ కరెక్ట్ కాదంటే మీరు రోడ్ల మీదకి రాలే సార్. గవర్నమెంట్ అయినా మాకు ఇచ్చేటప్పుడు ఎంతవరకు రోడ్డు పోసాడో అంతవరకే వదిలేసాం. మేము ఖాళీ పక్కన ఉన్నదాన్ని మాకు గితకింత రూములు కూడా ఒకసారి వచ్చి వీడియో తీసుకోండి. గితకింత రూములు మంచం వేస్తే మనుషులను తిరగలేము. గింత రూమ్లో గింత వేసుకొని బతుకుతాను. ఈ రోడ్డు మీదకి వస్తే నువ్వు కంప్లైంట్ ఇవ్వాలి మా మీద. అసలు మా గవర్నమెంట్ దాంట్లో నీకు అసలు సానమే లేదు. ఆ రోజే కమాన్ కట్టాలి. మేము ఆ రోజే కమాన్ కట్టుకుంటే వదిలేసినది మాకు తప్పు అయిపోయింది. ఇప్పుడు మరి అది 30 ఫీట్ల రోడ్డు తీపోతే మేము కమాన్ కట్టేసుకుంటాం. అది సామనైనా చస్తాం, వాళ్ళని చస్తారు, మేమన్నా చస్తాం, అంతేగా. కాదమ్మా, ఇక్కడ మరి మీరు నిజంగానే హైడ్రా కూల్చివేతలు చేసింది, మీకు సమయం ఇవ్వలే, మాకు సమయం ఇవ్వలే. ఇస్తే చూడండి, వీడియో తీయండి, సమయం ఇవ్వలేదు. చెప్తుంటే మేము అన్నాం సారు, మీరు అక్కడి నుంచి ఫస్ట్ నుంచి కూల కొట్టుకురండి, మధ్యలో కూల కొట్టొద్దుగా, నువ్వు మొదలు పెడితే చివరి నుంచి పెట్టాలి, అంతేనా? ఇప్పుడు ఆ శివరన్న పెట్టాలి, ఈ శివరన్న పెట్టాలి. నువ్వు వచ్చి మధ్యలో గొలగొట్టి 4 బిల్డింగులు గొలగొట్టిపోతే ఎట్టుంటది? నువ్వు అంటే లంచం తిన్నారా? లంచం తిన్నారా గవర్నమెంట్ వాడు? అంతే కదా, మరి లంచం తింటేనే కదా నువ్వు ఈ పని చేసినావు. 4
పోయినావు నువ్వు మరి అంతే కదా మరి మేము లంచం ఎట్లా మమ్మల్ని కూడా అడిగితే మేము ఎంతో కొంత లంచం ఇద్దాం మరి ఆడో ఒకసారి అప్పు చెప్పు తెచ్చి అదే అంతే కదా మరి మేము పిల్లల పాస్ పనికి వెళ్తారు మరి ఆయమ్మలకు వెళ్తారు ఇంత సామాన్లు పెట్టుకొని అమ్ముకునేటోళ్ళు ఉంటారు కూలి పనులు చేసుకునేటోళ్ళు ఉన్నోళ్ళం కాదు కదా మేము మరి ఎట్లా చెప్పండి మేము ఎట్లా బతకాలి చెప్పండి ఒకసారి ఆలోచించండి మీరు కూడా మరి దీనికి న్యాయం కావాలి కదా మరి 30 ఫీట్ల రోడ్డు అన్నప్పుడు రోడ్డు దాకా 30 ఫీట్లు చేయాలి ఇక్కడ కూడా 30 ఫీట్లు చేయాలి అప్పటిదాకా మేము విద్య అవసరం కమానైనా కడతాం అది మొన్న మాట